వాళ్ళు చక్కగా బతికే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి కల్పించాల్సిన పాలక ఇంకొక దగ్గర టెంపరీగా చేయడం, దానివల్ల ఏంటంటే పెట్టుబడి లాభం. ఎందుకంటే కార్మికులందరూ కూడా చాలా చవకగా వచ్చేస్తారు. ఆయన ఎప్పుడైతే అప్పుడు తీసేయచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లా. లేకపోతే ఇప్పుడు ఒక ముట్ట చెప్పాల్సి వస్తుంది. 2 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వంలో ఏం చేశారంటే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ చాలా వస్తాయి. పిఎఫ్ అని, తర్వాత గ్రాట్యుటీ, పెన్షన్, తర్వాత ఈ పిఆర్సీలు అన్ని వచ్చినప్పుడు చాలా అమౌంట్లు వస్తాయి. ఒక్కొక్కరికి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు వస్తాయి. ఆ అమౌంట్లు అన్ని ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏజ్ వయోపరిమితి పెంచి కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఎంత కూడా దీని మీద పడుతుంది, ప్రభుత్వం మీద పే చేయాలని చెప్పేసి అది ఒక కారణం. అంటే వీళ్ళని సంతోష పెట్టాలి, ఇంకా ఎక్కువ ఇచ్చి ఎక్కువ రోజులని అనుకున్నారు. కానీ కారణం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు రిటైర్ అయిన వెంటనే అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సాగనీకు కొన్నాళ్ళు అని చెప్పేసి అలా సాగనిచ్చారనమాట. 2 ఏళ్ళు పెంచిన వాళ్ళందరూ చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి జీతాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు మనకి సృష్టించాలి పాలకులు. అందరూ కూడా చేస్తున్నారు కదా మేడం. ఇవన్నీ కూడా ఇంకా చాలా శ్రద్ధగా పనిచేసి మన పిల్లల్ని చేసిన వారికి, అలాగే వేదిక మీద ఉన్న వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మనకి మీరు శ్రామికులు చేసిన దాని వల్లే మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడో క్లారా జెట్కిన్ గారు ఆవిడ ఒక్కటే కాదు, ఆవిడతో కూడా అనేక మందిని తీసుకొచ్చి ఒకళ్ళైతే మనం ఏ పని చేయలేదు. మన ఆవిడ వెనకాల అనేక మంది ఉంటారు. ఆహార పద్ధతి లేదు, ఓటు హక్కు లేదు, 10 గంటలు ఎక్కువ, మగవాళ్ళకి ఎక్కువ, మనకు తక్కువ జీతాలు, ఇవన్నీ కూడా ఆవిడ ముందుండి నడిపించారు. అలాగే మనం ఏదైనా పిలిపించినప్పుడు మహిళలు అందరూ కూడా ముందుండి మీరు నాకేముంది, నాకు కాదు, వాళ్ళే వెళ్తారు, వాళ్ళే చేస్తారని కాదు, మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. సపోర్ట్ గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనం అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నాం. ఏ రంగంలో లేరు? ఇంటి పని చేస్తున్నాము, అవునా, వంట పని చేస్తున్నాం, పిల్లల్ని చూసుకున్నాం, భర్తను చూసుకున్నాం, ఇటు ఉద్యోగ బాధ్యతలు కూడా సక్రమంగా చేస్తున్నాం. మగవాళ్ళ కంటే ఎక్కువగా మనం ఆఫీసులో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాం, అవునా కదా? మరి అలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడు మనం అందరం కూడా మహిళలుగా మన బిడ్డల్ని ఏం చేస్తున్నాం? మన బిడ్డలకి చిన్నతనం నుంచి కూడా ఏం చేస్తున్నాం? ఉద్యోగాలు చేస్తా భర్త వైపు వెళ్ళిపోతున్నాం, మనం ఒక వైపు వెళ్ళిపోతున్నాం. పిల్లల మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు? మన పిల్లల మీద ఏమన్నా చిన్న పిల్లలు ఉన్నారు, 3 సంవత్సరాల పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసేస్తున్నాం. వాడికి రక్షణ ఉందా? రక్షణ లేదు. ఎందుకు ఉండట్లేదు? మగ మృగాలు ఎక్కువైపోయి వాళ్ళు మందులకి బానిస అయిపోతున్నారు, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇంటికి మన చిన్నతనం నుంచి ఏం చేయాలి? పిల్లలకి ఏది మంచి ఏది చెడు క్రమశిక్షణ. ఆడపిల్లకైనా మగ పిల్లలకైనా ఒకటే. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, బయట వాళ్ళని ఎలా గౌరవించాలి, తోబుట్టువులను ఎలా గౌరవించాలి, ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి అనేది మనం చిన్నతనం నుంచి కూడా పిల్లలకి కొంత సమయం మనం కేటాయిస్తే వాళ్ళు దాని నుండి చిన్నతనంలో నేర్చుకున్నాయి. పెద్దోళ్ళైనా సరే వాళ్ళు దాని నుండి తగ్గుకోరు. వినయ విధేయత ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారు, డిసిప్లైన్ గా ఉంటారు. అలాగే మనం పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అందుకే ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలి. చదువుకుని ఉంటే అన్ని రంగాల్లో కూడా ముందుంటది. మన చదివే వినయం విధేయత సంస్కారం అన్ని నేర్పుతుంది. మన పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఉన్నారు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మాకెందుకు చదువు అనేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మహిళ చదువుకొని ఉండడం వల్ల 2 పిల్లలకి కూడా మంచి చదువులు చదివిస్తున్నారు. రిక్షా తక్కువ పిల్లలు IPS ఆఫీసులు చదువుతున్నారు. ఎందుకంటే మంచి జ్ఞానం. అలాగే డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్ అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, ఎంతో మంచి. తర్వాత రాజకీయ నాయకులు అవుతున్నారు, మంచి పొజిషన్ లోకి వెళ్తున్నారంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా. తల్లిదండ్రులు ఇంటి దగ్గర చెప్తా ఉండాలి, ఎప్పుడు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి తోడుగా ఉండాలి. అట్లాగే ఆడపిల్ల అంటే చులకం చూస్తున్నాడు. మనమే ఆడవాళ్ళు కూడా మనల్ని మనమే గౌరవించుకోలేకపోతున్నాం. ఎంత దుస్థితికి వెళ్ళిపోతున్నాం మనం చూడండి.
కానీ ప్రతి ఒక్కడే ఉంటే ఇంకో స్త్రీని గౌరవించాలి. అసూయ ద్వేషాలు ఉండకూడదు. ఒక ఆవిడికి మంచి జరిగింది అనుకో, మనందరం కూడా ఆవిడకి సపోర్ట్గా ఉండాలి, మంచి చేయాలి. ఒక ఆవిడకి కష్టం వచ్చింది, మనందరం కూడా ముందుండి ఆవిడకి సపోర్ట్ గా ఉండాలి. ఆవిడకే కదా, మనం వెళ్తే మన మీద ఏం కేసు వస్తుంది, మనం వెళ్తే ఆవిడకి ఏం సాక్ష్యం చెప్పాలి అని ఏం చేస్తున్నారు, అందరూ కూడా వెనక్కి తగ్గుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. మనందరం కూడా మహిళమే కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా కూడా మనకు వచ్చినట్టు భావించి మనందరం కూడా ఆ మహిళకి సపోర్ట్ గా ఉండాలి. సపోర్ట్ గా ఉండి మనం అన్ని కూడా ముందు రంగాల్లోకి మనం వెళ్ళాలి. మీరు ప్రతి విషయంలో కూడా ఎన్నో హక్కులు, మన హక్కులు మేడం గారు చెప్పారు, ప్రతి హక్కులు మనం సాధించుకోవాలని అంటే ముందుండాలి. ఈ రోజుల్లో ఏముంది, ప్రతిదీ కూడా ఏదైనా మనకి ఇంత ముందు ఉన్న వాడికి పెన్షన్ ఉంది, ఇప్పుడు పెన్షన్ లేదు. ఆ పెన్షన్ ఇస్తాను అని అన్నారు కానీ ఏం లేదు. ఎందుకంటే అంతకుముందు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, లేకపోతే లేదని. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే పెన్షన్ వస్తుంది, ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రుల్ని చూడట్లేదు, చూస్తున్నారా చూడట్లేదు, అనాథాశ్రమంలో పడేస్తున్నారు. కనీసం వచ్చి పలకరించే దిక్కు కూడా లేదు. ఆ తల్లిదండ్రులు బాగా వర్ణంతరతీతం. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పగల రాత్రి నిద్రాహారాలు మాని వారి కోసం, వారి చదువు కోసం, వారి కోసం మనం చూసినా చూడకపోయినా మన పిల్లలు బాగుండాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి వాళ్ళు చదివిస్తే ఈ రోజుల్లో ఏమైంది, వాళ్ళు చూడడానికి కూడా రావట్లేదు, చూడట్లేదు. అయినా సరే తల్లి ప్రేమని ఎవరో, తల్లి ప్రేమ వాడు పెట్టినా పెట్టకపోయినా కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎంతో కంగారు పడుతూ అయ్యో నా బిడ్డకి ఇలా అయ్యిందని వెంటనే క్షమించి ఆ బిడ్డ దగ్గరికి ఆ బిడ్డకి ఏది కావాలో ప్రతిదీ ఇస్తా ఉంటది. అలాంటి మంచి తల్లులు మనందరం కూడా అలాంటి బిడ్డలకు ఏం చేయాలంటే మంచి విద్య, చదువు నేర్పించాలి. దగ్గరుండి ప్రతి విషయం కూడా దగ్గరుండి మనం చెప్పాలి అన్నిటిలో. తర్వాత పోక్సో చట్టాలు వచ్చినాయి, ఎంత దారుణం. మగ పిల్లలు కూడా చెప్పాలి. మగ పిల్లలు కూడా కాలేజీల్లో ఉంటున్నారు, కాలేజీలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. ఆడపిల్లల్ని తోబుట్టులా చూడాలి, ఏం అనకూడదు. వాళ్ళు కూడా మన చెల్లిని ఎలా చూసుకుంటాం, మన అక్కని ఎలా చూసుకుంటాం, మన తల్లిని ఎలా చూసుకుంటాం, అట్లాగా చూసుకొని వాళ్ళకు కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు. ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోతారు, సెల్ ఫోన్ లో చూస్తున్నారు, చూసి ఏది మంచి ఏది చెడు ఉండట్లేదు. వాడు ఫోన్ కొనిమ్మంటే ఫోన్ కొనిస్తున్నారు, బండి కొనిమ్మంటే బండి కొనిస్తున్నారు, వాడు బండి మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నారు. ఆ తల్లి బాధ, ఒకే బిడ్డ ఉంటున్నారు, ఆ తల్లి బాధ జీవితాలతో వర్ణనాతీతం. అంత అవసరమా? కాదు కదా. అందు గురించే మనం బిడ్డలకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయం కూడా మంచిగా వాళ్ళకి చెప్పాలి. చెప్పి ప్రతిదీ కూడా. అలాగే కొన్ని చట్టాలు ఉన్నాయి. వివాహం చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు, వాడికి బలహీనత ఉంటుంది, వాడి బిడ్డలు వెంటనే పుడతారా. అలా ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయిస్తున్నారు. మనము ఆడవాళ్ళమే కదా, అబార్షన్ చేయించొచ్చా? చేయించకూడదు. అదే ఆడైనా మగైనా ప్రతి ఇంట్లోనే ఆడపిల్లలు లేకపోతే వాళ్ళ దురదృష్టవంతులు. నేనైతే అలా అంటాను. ఆడపిల్లలు ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవడంలో అన్నింటిలో కూడా ఆడపిల్ల వెన్నంటి ఉంటుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా. అంటే మగ పిల్లలు ఉండరా అని కాదు, మగ పిల్లలు కూడా ఉంటారు. ఆడపిల్లకి ముందుగా ఎక్కువ తొందరగా జ్ఞానం తొందరగా వస్తుంది అన్నమాట. అర్థం చేసుకునే వయసు తొందరగా ఉంటది. మగవాడికి కొంచెం లేట్ గా ఉంటది. అందు గురించి ఆడపిల్ల ముందు అర్థం చేసుకుంటది. అందు గురించి ఆడపిల్లని మీరు చిన్న చూపు చూడొద్దు. ఆడపిల్లల ఎంతమంది పుట్టినా కూడా ఇప్పుడు ఒకరిద్దరు అని అంతమంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇద్దరు కన్నా ఎక్కువ ఎంతమంది పుట్టినా పర్లేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోయి జనాలు ఉండట్లేదు. అందు గురించి అదే వివాహం వయసు కూడా మీరు చూడండి. చిన్నపిల్లలకి వివాహం చేస్తున్నారు. వివాహం చేసినప్పుడు వాళ్ళు అనారోగ్యం ఉంటారు, మంచి ఆహారం తీసుకోరు, వాళ్ళ ఆరోగ్య విషయం. అలాగే మీరు కూడా భార్యాభర్తలు పిల్లలకు పెడతారు, భర్తలకు పెడతారు, మీరేదో కొంచెం తిని ఉన్నదేదో తిని వదిలేస్తారు. అట్లా కాదు. ఆడవాళ్ళకి ఎక్కువ శక్తి కావాలంటే మీరు కూడా కొంచెం ఎక్కువ తినాలి. మన ఆహారం తీసుకుంటేనే మనము మన బిడ్డల్ని మన ఉద్యోగాలు ఇవన్నీ చేయగలుగుతాం. అవునా? మనం ఇవన్నీ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, ప్రతి విషయంలో ముందుండాలి. ఏ విషయంలో అయినా సరే మనం ఏదో జాబుల్లో పనిచేస్తున్నారు, అంతరిక్షంలో పనిచేస్తున్నారు, ఆటోలో పనిచేస్తున్నారు, అన్ని గనులలో పనిచేస్తున్నారు. దేనిలో పని చేయలేదు? మగవాళ్ళ కన్నా ధీటుగా మీరు అందరూ పనిచేస్తున్నారు. ఏదన్నా వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? మనం ఎవరైనా టీచ్ చేస్తున్నారు,
మనం ఏంటి వెనక్కి వచ్చేస్తున్నాం? మీరు ముందు ఉండండి, మీరు ముందు గవర్నమెంట్ నంబర్లు ఇచ్చారు 1098, మీరు చెయ్యండి, చేస్తే వాళ్ళు వెంటనే వస్తారు, వచ్చి చేస్తారు. మీరు ఎందుకు వెనక్కి వస్తున్నారు? వెనక్కి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ మీద ఇంకా ర్యాగింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇంకా టీచ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మానవంగా చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మనం ముందుకి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. మనం ముందుకు వేసి ధైర్యంగా ఉంటే వాడిని ఎలా కొట్టాలి? ఇప్పుడు కరాటే అయ్యి నేర్చుతున్నారు ప్రతి ఒక్కరికి. ఆ కరాటాలో టెక్నిక్స్ ఉంటాయి, మనం ఎలా కాపాడుకోవాలి. అలా టెక్నిక్స్ కూడా మీ పిల్లలందరినీ పంపించండి. మనం కూడా ఎదురు తిరిగితే ఏ మగవాడు ఏమి చేయలేడు. వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే వాడు పారిపోతాడు, మనల్ని ఏమి చేయలేదు. ఇప్పుడు దొంగలు వస్తున్నారు, చైన్ లాక్కెళ్ళిపోతున్నారు, మనం అలా ఉండాలో చూస్తున్నాం. అలా కాదు కదా, వెంటనే ఇంటికి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి సెంట్లు అవన్నీ అమ్ముతారని వస్తున్నారు, వచ్చి ఇదిగో సెంటు వాసన చూడండి అంటున్నారు. అలా చూస్తున్నాం, మనం వెంటనే పడిపోతున్నారు, మనం ఉన్నాయని లాక్కెళ్ళిపోతున్నారు. ఎండకు వస్తున్నారు, ఇంటి దగ్గర మంచి నీళ్ళు ఇవ్వడారంటే వెనకాల వచ్చి పెడుతున్నారు. ఇలాంటివన్నీ ఎదుర్కోవాలంటే మనం ఇలాంటివన్నీ తెలుసుకుని ఉండాలి. ఇలాంటి మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు చట్టాల గురించి, మనం ఏం జరుగుతుంది, మనం ఎందుకు వెనకంజలో ఉంటున్నాం, స్త్రీ శక్తి ఎక్కువ, సాధించలేదంటూ ఏదీ లేదు. స్త్రీలు చాలా బలవంతులు. కలెక్టర్ గారు నిన్న కూడా అన్నారు, స్త్రీలు చాలా ముందుండి అన్ని రంగాల్లో మంచిగా ఆఫీసులో మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉండాలి అని నిన్న మీటింగ్ లో చెప్పారు. అట్లాగా మన కుటుంబాలన్నీ కూడా ఆడపిల్లలతోటి సంతోషంగా ఉండాలి. వన్స్ అగైన్ మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాగమణి గారు చాలా విషయాలు, మహిళలు ఎలా ఉండాలి, అట్లాగే ఆడపిల్లల్ని ఎట్లాగా మనం వాళ్ళకి నేర్పాలి మంచిది అనేది చాలా విషయాలు మాట్లాడారు వారు. 30,000 అడుగులలో మన రోజంతా కష్టపడి డబ్బులు తీసుకుని కాంట్రాక్ట్ ఎందుకోలేదు, మనం అక్కడ ఎప్పుడైనా చెప్పేసేది, చెప్పి బట్టి వేస్తారు. దానివల్ల మన పిల్లలకి ఏదో చదువు వచ్చేసింది అనుకుంటాం, వాళ్ళ బుర్రలేమి పెరగదు. ఇక్కడైతే ఆడుతూ పాడుతూ ఉండి చక్కగా అందరూ కలిసి ఉండి చదువుకొని స్వేచ్ఛగా చదువుకోవడం వల్ల మానసిక వికాసం కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలకి మన పిల్లలు పంపించుకొని వాళ్ళకి చదువు వచ్చేలాగా, ఇప్పుడు డబ్బులు కడుతున్నాం కదా, 30,000 కడుతున్నాం కదా, దాని దాదాపు ఒక 4-5 నెలలు సంపాదిస్తే కానీ రాదు. ఆ 4-5 నెలల్లో ఒక 10 రోజులు సంవత్సరం మీద మీరు పాఠశాలకు కేటాయించుకొని మీ పిల్లల దగ్గరకు వెళ్ళి ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు లేదా, మా పిల్లలు చదివించండి, ఇందులో ఏం సమస్య వస్తుంది, ఇది తెలుగు చదవలేకపోతున్నారా, ఇంగ్లీష్ చదవలేకపోతున్నారా, లెక్కలు చదవలేకపోతున్నారా అని కనుక్కొని మన పిల్లలు బాగా చదువుకున్నట్టు మనమే చూసుకోవాలి. ఏదైనా సమాధానం తేడాగా చెప్పాలనుకోండి, వాళ్ళ మనకు తెలియని విషయాలు గట్టిగా అడిగితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము జవాబుదారీతనంగానే మీ పట్ల ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చైతన్యాన్ని కూడా అనుకోండి. మన పిల్లల్ని ఉచితంగా ఉన్న వాటిని వదిలేసుకొని డబ్బులు పెట్టి కాన్వెంట్ లో దయచేసి ఒక ఇంగ్లీష్ మీడియం తెచ్చారు, అందరికి కావాలి ఇంగ్లీష్ మీడియం తెస్తున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు అందరికి ఉద్యోగాలు ఉన్నాయా? ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి? వాళ్ళు బయటికి వెళ్తే అసలు ఏ రంగంలో చూసి ఇక్కడ మన జూట్లు తీశారు, ఏదో ఒక పని ఉండేదనేది జూట్లు తీశారు. ఆ జూట్లు పోయిన తర్వాత ప్రతి పనిలోకి ఆ వర్కర్సే వస్తున్నారు. మొన్న నేను ర్యాపిడో ఎక్కితే ఒక అమ్మాయి డ్రైవర్ గా వచ్చింది ర్యాపిడోకి. ఏమమ్మా మీరు కూడా మేడం కూడా వస్తున్నారా ఇంట్లోకి, ర్యాపిడోలో బాగానే ఉంటుందంటే, ఏం చేస్తామండి 2 ఉద్యోగాలు చేసుకుంటే గానీ ఇంట్లో పరిస్థితులు సరిపోవట్లేదు. ఒక ఉద్యోగం ఒక టైం ప్రకారం చేస్తాం, రెండో ఉద్యోగం ఏం చేయాలంటే ఈ టైంకి ఆ టైంకి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు షిఫ్ట్లు వేస్తున్నారు, ఒక షిఫ్ట్ లో కుదిరింది ఇంకో షిఫ్ట్ లో కుదరట్లేదు. కాబట్టి ఎంతో కొంత ఆదాయం కోసం దీంట్లోకి వస్తున్నాం. కానీ ముందు చేసే ఉద్యోగంలో కూడా మాకు అంతకుముందు 15,000 ఇచ్చేవాళ్ళు. ఈ రూట్లు ఇవన్నీ ఎప్పుడైతే మూసేశారో ఆ వర్కర్స్ అన్ని రంగాల్లోకి రావడం వల్ల మాకు ఇచ్చే వేతనం తగ్గిపోతుంది. అంటే పనిచేసే వాళ్ళు పెరిగారు, పనులు అదే ఉంటున్నాయి, పనులు ఏం పెరగలేదు. సో మాకు 15,000 ఇచ్చే దగ్గర 8,000-9,000 ఇస్తున్నారు అంటున్నారు. సో ఏమైనా వీళ్ళు మామూలుగా చేసే పని కంటే ఇంకా సంపాదించుకోవడం, ఇంకా అదనంగా పని చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పొందే లేదు. ఈ ల్యాప్టాప్లో కూడా మనకి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది వస్తున్నామండి. ఆ ఒక మనిషికే ఎక్కువ మంది అంటున్నారు. ఈ రోజు శ్రామిక మహిళా సమన్వయ కమిటీకి హాజరైన మా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి అందరూ భక్తులందరూ కూడా ఎంతో మంచి ఉపన్యాసాలు మనకు అందించారు. మనం పడే ప్రతి శ్రమల్ని కష్టాల్ని వాళ్ళ మాటల ద్వారా మనకు చెప్పిన్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది, చికాకుగా అనిపించదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సావిత్రిబాయి పూలే గారు, అలాగే మన న్యాయవాది గారు కూడా
అలా పోరాడినందుకే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మనకి ప్రతి ఒక్క హక్కు కావాలంటే పోరాటం సాగించాలి అని మన నాయకులైన సిపిఎం నాయకులు స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు 2026 ఇక్కడి వరకు కూడా మనం వచ్చి ఉన్నాము. ప్రతి ఒక్క శ్రామిక మహిళ ప్రతి ఒక్క ఇంట్లో పుట్టినరోజు ఎలాగైతే సంవత్సరానికి జరుపుకుంటున్నారో ఈ మహిళా దినోత్సవం 8వ తారీఖు జరుపుకోవడం కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఈ ఆనందంలో కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి దాన్ని ఎదుర్కొంటేనే మనకి ఎవరికి రాగలుగుతున్నాము. మన జడ్జి గారు చెప్పినట్టుగా మనం ఎన్నో కోల్పోతున్నాం. ఏంటంటే జలార్దనం వస్తున్నప్పటికీ మనము ఎన్నోసార్లు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఆ జలార్దనం మనకు వద్దు అని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలన సరిగ్గా ఉంటే మనం ఎన్ని హక్కులైనా సాధించుకోగలం. కానీ మన పోరాటాలను కూడా వాళ్ళు వద్దు అని ఎన్నో కోరికలు విడుదల చేస్తున్నారు. దాని గురించి కూడా మనం పోరాటం చేస్తున్నాము. ప్రతి ఒక్కరం కూడా పిల్లల్ని చదివించుకోవాలని మన ఎన్జిఓ నాయకురాలు గారు కూడా చెప్పారు. ఇప్పుడు మా టీచర్ గారు కూడా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, మద్యపానం నిషేధం కూడా గతంలో చేసిన మహిళలు ఇప్పుడు కూడా ఇక అదే పోరాటం కొనసాగిస్తేనే కానీ మనం ఎక్కువగా ఇది చేసుకోలేము. ఎందుకంటే మన సంపాదన చాలా తక్కువ. మనం నలుగురు కష్టపడితేనే కానీ ఒక ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుందని మన అందరికీ తెలుసు. పిల్లల్ని చదివించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుందని చాలా మంది కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు లేరు. అలాగే మన ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదివించుకునే వాళ్ళు కూడా ఉన్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళ ఆయన ఆవిడ ఇద్దరు కూడా మున్సిపల్ వర్కర్లు, స్వీపర్లు. చాలా 1000 రూపాయల జీతంతో పనిచేస్తూ ఈరోజు సరే పోరాడి 21,000 వరకు సాధించుకున్నారు. వాళ్ళ అమ్మాయిని కష్టపడి బాగా చదివించి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి తహసీల్దార్ ఎంపిక అయింది. ఇప్పుడు ట్రైనింగ్ లో ఉంది. బండిభవాని గారికి అంటే ఇందాక మా మేడం గారు చెప్పారు, నాగమణి గారు, జయతి గారు, అలాగే రమాదేవి గారు, మన కుటుంబాన్ని మంచి పొజిషన్ తీసుకురావాలంటే మన పిల్లలకి మంచి చదువు. ఒక పారిశుద్ధ్య కార్యక్రమాలుగా పనిచేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా అలాంటి పట్టణ స్థాయి కుటుంబం నుంచి మరి పిల్లల్ని ఎంతో శ్రమ కూర్చి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి ఉన్నా సరే పిల్లల్ని మరి ఆ విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా బండిభవాని గారు అవి కృషి చేశారు. వాళ్ళ అమ్మాయిని గ్రూప్ 2 అమ్మాయి ఇంకా నేను బాగా ఇంకా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 కానీ అలాగే ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయ్యి నేను ఐఏఎస్ కావాలని చెప్పేసి పట్టుదల చదువుతానికి ఉంది. మరి ఈరోజు వాస్తవం ఇక్కడ రావాలని ట్రైనింగ్ ఉండటం వల్ల తను రాజమండ్రి వెళ్ళింది. లేకపోతే ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి చిన్న అభినందన సభ ఏర్పాటు చేసి తిరు సత్కారం కూడా చేద్దాం అనుకున్నాం. కానీ తను ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల అది చేయలేకపోయాం. మరి బండిభవాని సందర్భంగా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన బండిభవానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ, సభ్యులు చేసిన సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకున్నానండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మేము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్సోర్సింగ్ గా మేము పనిచేస్తాము. గత 2018 సంవత్సరంలో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 97 మంది ఉద్యోగులందరినీ తొలగించేశారండి. అలాంటి సమయంలో మేము సిఐటి స్వామి గారిని కలవడం జరిగింది. కాబట్టి మాకు ఉండడానికి కూడా అక్కడ సిఐటి ఆఫీస్ ఇచ్చి మేడం మేము 11 రోజులు ఉన్నాము. ఆఫీస్ లో మాకు షెల్టర్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని అందరూ జేడీ ఆఫీసర్ కూర్చోబెట్టి 11 రోజులు ధర్నా చేసి ధర్నా ద్వారా మళ్ళీ జిల్లాలో ఉన్న 97 మంది ఉద్యోగులు కూడా కలెక్టర్ గారు పిలిచి మళ్ళీ మా అందరికి మా యొక్క విధుల్లోకి మమ్మల్ని చేరమని చెప్పారు. అలాంటి గొప్ప నాయకులు స్వామి గారు. మేము ఈ రోజు 2 నుంచి కూడా ఇక్కడ హ్యాపీగా మా ఉద్యోగాల్లో మేము కొనసాగుతున్నాం. 2000 మాకు అసలు కాంట్రాక్ట్ మధ్యలో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు. 2020లో అవకాశంలో కలిపారు. మాకు కలిగిన ఫస్ట్ తారీఖు కల్లా జీతాలు పడిపోతాయి. కాకపోతే జీతం అంటే తక్కువ వస్తుంది, కానీ జీతం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. మమ్మల్ని ఈ రోజు మా ఉద్యోగాల నుంచి తొలగించడానికి లేదు, వేయడానికి లేదు అనేసి మాకు అవకాశంలో పెట్టారండి. అంత మంచి మేము నాయకుల ద్వారా మేము ఈ రోజు ఉద్యోగాల్లో మేము ఉన్నాము. అదైతే నేను అసలు మర్చిపోలేదు. ఎందుకంటే ఈ రోజు మీకు ఇలా నిలబడ్డానంటే అది సారలేదండి. మేమందరం కూడా సార్ కూడా ఆ రోజు ఎవరు మగవాళ్ళు అయితే ఎవరికి ఎవరు రాలేదు. ఒక మేము ఆడవాళ్ళు మాత్రమే ఆయనకి ముందు దగ్గరకు వచ్చి అడగడం,
ఆయన ద్వారా మమ్మల్ని 11 రోజులు మా ఆఫీస్ ముందు ధర్నాలో కూర్చోబెట్టి, ధర్నా అంటే మేము నార్మల్ గానే కూర్చున్నామండి. ఎన్జిఓ నాయకులు కూడా ఆ రోజు వచ్చారు మేడం, మాకు సపోర్ట్ చేశారు. చేసి అందరం వల్ల మళ్ళీ ఉద్యోగాలు నిలబడ్డామంటే మేమందరం ఆడవాళ్ళనే సాధించుకున్నాము. ఏ రంగంలోనైనా ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు, అదే ఆడవాళ్ళదే ఎక్కువ శక్తి ఉంటది. కాకపోతే అది ఎవరు గుర్తించరండి. కానీ ఈ రోజు మనం అందరూ ఇలాగా ఇలాంటి మీటింగ్ కూడా జరుపుకున్నాము. ఆర్టీ ఉషా గారు కూడా వచ్చి చిన్న సందేశాలు ఇవ్వాల్సిన కోరుతున్నాం. మహిళలు శక్తి ఇచ్చేది మీరు ఇండియన్ ఎక్కువ శక్తినిచ్చేది గవర్నమెంట్ కి. నేను 1987 చేస్తాను 75 రూపాయలకి. ఇప్పుడు మాకు ఇచ్చేది ఎంత 4,000. ఆ 4,000 చాలా బాధపడుతున్నాం. కాకపోతే మానేయాలనుకుంటాను, మీరు వాహనాలు వచ్చింది తిరగలేకపోతున్నాను. ఇంకేంటంటే ఆడవాళ్ళు వెళ్తున్నారు, ఆడవాళ్ళతో పాటు మనం వెళ్ళి ధైర్యంగా ఉండాలి. మామ పోరాటం ఉంది కానీ నాకు ఉంటుంది. మా వాళ్ళందరూ వెళ్ళొచ్చురా చేయొచ్చురా అంటారు. అందరూ వెళ్తున్నారు, ఆ పొద్దు నాకు రావా మళ్ళీ ఎక్కడో ఉంటారు. కానీ నేను అలా చేయలేను, నేను అలా చేయను. కాకపోతే ముందే ఉంటున్నాను ఇప్పటికీ కూడాను. ఇక దేవుడి మీద బాగా చేసాం, నాయకుల మీద బాగా చేసాం. ఒక విధంగా అనేక లెక్కలు చూస్తే సర్వేలు చూసినప్పుడు సమాజంలో పురుషుల కంటే 1000 మంది పురుషులకి 1038 మంది స్త్రీలు ఉన్నారని చెప్పి అనేక సర్వేలు చూస్తున్నాయి. సగభాగం కాదు, సగభాగానికంటే పైనే ఉన్నారు. కానీ అన్ని రంగాల్లో కూడా స్త్రీలను అణిచివేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సమాజంలో పురుషాధిక్యత సమాజంగా ఉంది. పురుషుడే గొప్ప, ఆడవాళ్ళ రెట్లు వెనకబడి ఉండాలి, అణిగిమణి ఉండాలి, చెప్పి చెత్తల్లో ఉండాలి. గట్టిగా నవ్వితే తప్పు, చూసారా ఎలా నవ్వుతుందో ఆడదంటారు. గట్టిగా మాట్లాడితే చూసారా అంత గట్టిగా మాట్లాడుతుందో అంటారు. ఇలా ఏడిస్తే చూసారా అంటారు. అది ఏడిసినా తప్పే, నవ్వినా తప్పే, గట్టిగా మాట్లాడినా తప్పే. ప్రతి దాన్ని కూడా సీల్ అనేసరికి ఒక తులకల భావంగా చూసేటువంటి పరిస్థితి సమాజంలో ఉంది. చదువుల్లో వివక్షత, పాఠ్య పుస్తకాల్లో వివక్షత. ఎవరు ఏ ఆటలు ఆడాలంటానికి 4వ తరగతిలో ఒక పాఠం ఉంది. ఆ పాఠంలో చెప్తారు మగవాళ్ళు ఏం ఆటలాడాలి, ఆడపిల్లలు ఏం ఆటలాడాలి. ఆడపిల్లలు ముగ్గులు పోటీలు, లేదా ముగ్గులు ఆడాలి, లేదా కుక్కులు వెళ్ళాడాలి. అది మగవాళ్ళు అయితే కొమ్మచ్చి ఆటలు, క్రికెట్ ఆటలు, లేదా ఇంకొక ఆడాలని చెప్పని చెప్తున్నారు. అంటే చదువు దగ్గరే మొదలవుతుంది. ప్రాథమికంగా చదువు దగ్గరే వివక్షత మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి మొదలైతే అన్ని విషయాలు అట్లు పోయే కానీ పాఠం ఉంది. ఆ పాఠంలో చెప్తారు ఎవరికి ఎన్ని అట్లు పెట్టాలని. నాన్నకి 5, అమ్మకి 4. అంటే అట్లు మనకి టిఫిన్ విభజిస్తున్నారు ఆ పాఠం. నాన్నకి 5, అమ్మకి 4, అన్నకు 3, అక్కకి 2, తమ్ముడు 1, చెల్లికి లేదు. అంటే ఎలా తగ్గుతూ వస్తుందో చూడండి. చిన్నపిల్లలకి అసలు ఎక్కువ పెట్టి మనం బలంగా పెంచాలి, కానీ ప్రాణాలు తగ్గుతూ వస్తుంది. అంటే ఆడవాళ్ళని మగవాళ్ళు చూసేటువంటి తీరు కూడా పాఠ్య పుస్తకాలను అలా చెప్తుంటే ఆ చదువుకునే పిల్లలకి ఏ విధంగా భావన ఏర్పడుతుంది. మగవాళ్ళు మీరు గొప్పనే భావ ఆ చదువుకునే వయసులో నుంచే 3వ క్లాస్ 2వ క్లాస్ చదువుకునే వయసు నుంచి మగవాళ్ళు మేము గొప్ప, ఆడవాళ్ళకి అనేకమంది ఉండాలని చెప్పని ఆ పాఠాల్లోనే నేర్పుతూ వస్తున్నారు. అట్లన్నీ విషయాలు సినిమాలు, సీరియల్స్, అందులో ఆడవాళ్ళకి శత్రువులుగా చూపిస్తారు. ఆడవాళ్ళు వేధించేటట్టుగా రకరకాల అసలు చూస్తున్నాం. ఈరోజు ఈ సదస్సు హాజరైన సోదరులందరికీ ముందుగా నమస్కారాలు. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గారు చాలా విషయాలు చెప్పారు. మహిళలు వీధిలోకి వచ్చి పనిచేసుకోలేకపోతే, సమాజంలోకి వచ్చి పనిచేసుకోలేకపోతే కుటుంబం నడవని పరిస్థితి ఉంది. మరి ఆ రోజున 1907, 8 ఆ సందర్భంలో దాదాపు అంటే 100-110 సంవత్సరాల క్రితమే ముందుగా దర్జీ పని వాళ్ళు అంటే కుట్టు పని వాళ్ళు రంగంలోకి అంటే వీధిలోకి వచ్చి హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. ఆ విధంగా ఈరోజు అన్ని ఉద్యమాల్లో మహిళలు ముందుంటున్నారు. సంఘాలు పిలిపిస్తే లక్షలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, అలాగే స్కూల్ స్వీపర్లు కావచ్చు, మున్సిపల్ వర్కర్లు, ఇలా అన్ని రంగాల్లో పంచాయతీ వాళ్ళు కానీ హాస్టల్ వర్కర్స్, ఇందాక లక్ష్మీకుమార్ గారు చెప్పారు.
అది సోమని గొప్పతనం. మీరు అందరు నిలబడితే నేను డైరెక్షన్ ఇచ్చాను అంతే తప్ప అందులో నా గొప్పతనం ఏం లేదు. ఇలాగ ఈ రోజు ఎవరైనా సరే ఏంటంటే మన పరిస్థితులే మనల్ని ఆ ఉద్యమం కోసం తిరుగుతున్నాయి. ఈరోజు స్కూల్ సిబ్బంది 4,000 రూపాయలు, శానిటేషన్ వర్కర్లు 6,000 రూపాయలు, చాలా హీనాతిహీనం. వెట్టి చాకరీ లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ మరి 4,000 రూపాయలు అంటే ఈరోజు ఒక ఇంట్లో మూలకు ఉన్న ముసలమ్మతో లేకపోతే ఒక వితంతువుతో 1వ తారీఖు పెన్షన్ ఇస్తుంది 4,000. కానీ నెలంతా పనిచేస్తే అదే 4,000 జీతం. ఒక వికలాంగుడికి 1వ తారీఖు నాడు 6,000 పెన్షన్ ఇస్తున్నాం. నెలంతా పనిచేసిన శానిటేషన్ వర్కర్కి 6,000 జీతం. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? అంత అన్యాయం, అంత దుర్మార్గం. మరి ఇక్కడ మన ముందున్న కృష్ణవేణి గారు ఇంచుమించు ఆవిడ 40 సంవత్సరాలు పనిచేస్తారు. చాలా మంది కనీసం మట్టి ఖర్చులు లేకుండా కూడా చనిపోయారు. చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదు. ఈ మధ్య మనం పోరాడే మట్టి ఖర్చులు అని ఇప్పిస్తున్నాం, కానీ గతంలో చనిపోయిన మట్టి ఖర్చులు కూడా మున్సిపాలిటీ ఇచ్చిన దాఖలా లేదు. అంటే 40 సంవత్సరాలు పనిచేస్తే ఇవాళ ఒక ఇంట్లో కూర్చున్న గవర్నమెంట్ ఇచ్చే ఒక సాంఘిక సంక్షేమ పెన్షన్ అంత జీతం అంటే ఎంత దుర్మార్గం, అంటే దారుణం. ప్రభుత్వానికి కళ్ళున్నాయా లేవా, పాలకులకు కళ్ళున్నాయా లేవా, ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత అవసరం లేదా? 3,4 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు, మరి పనిచేసే వారికి జీతం లేదు. ఖాళీ చదువుతో వెళ్తున్నారు. ఈరోజు ఆఫీస్ వర్కర్లు కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేసి ఈరోజు ఖాళీ చదువుతో ఇళ్ళకి వెళ్తున్నారు. గ్రాట్యుటీ లేదు, పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. మరి ఇంతకాలం 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సేవ చేసిన ఎవరికి? ప్రజల కోసం సేవ చేశారు, డిపార్ట్మెంట్ సేవ చేశారు. మరి తర్వాత 40 ఏళ్ళ సేవ తర్వాత ఎలా బతకాలి? మరి పెన్షన్ అనేది ఉండాలి. ఏ ఉద్యోగం ఏం కోరుకోని ఎందుకు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం, ఒక ఉద్యోగం అనేది ఎందుకు కోరుకున్నాడు? నేను పనిచేసి రిటైర్ అయితే కనీసం సగం జీతం పెన్షన్ వస్తే నేను ఎవరి మీద ఆధారపడకుండా నా ఇల్లు గడిచిపోతుంది, నేను బతకగలుగుతాను అనే ఒక ధీమా కోసం ఈరోజు ఉద్యోగాన్ని కోరుకుంటారు ఎవరైనా సరే. కానీ అలాంటి దానికి ఈరోజు భద్రత లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది. అందువల్ల యువకిషోర్ గారు చెప్పినట్టుగా మనం ఇంకా సమానత్వం అనేది లేదు. ఎన్ని చెప్పినా సరే మాటల్లో చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో మాత్రం ఈరోజు ఇంకా వివక్షత అనే విషయాలు చెప్పారు. జడ్జి మేడం గారు చెప్పారు, అలాగే రంగారావు మేడం గారు, నాగమణి మేడం గారు అందరూ కూడా విషయాలు చెప్పారు. అందువల్ల మరి ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇంకా స్ఫూర్తి ఉంది, విషయాలు తెలుసుకుని ఇంకా సంఘటన. ఇప్పుడు ఈరోజు దాదాపు 15-16 యూనియన్లకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. మీరందరూ ఏ రోజు రోజు మీ సొంతంగా మీ సమస్యల మీద చేయాలన్నా తప్ప ఇలాగా అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకునేది లేదు. అందువల్ల ఇలాంటి సందర్భాలు సరే అందరూ మొదలైపు ఇచ్చి మనం కలుసుకొని మన సమస్యల మీద ఎవరికి ఇబ్బంది వచ్చినా మన మిగతా వాళ్ళందరం కూడా వాళ్ళకి తోడ్పాటుగా ఉండి మనం ఆ విధంగా విజయం సాధించే విధంగా మన మహిళలకు ముందుండాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంవత్సరం అంటే ఈ లోపు మన పనిలో పడిపోయి మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా కానీ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకి ఏం నష్టం చేస్తుంది, మనం ఏ రకంగా అభివృద్ధి అవుతున్నాం, ఇట్లాంటి అన్నిటి విషయాల్లో కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఈ రోజున మహిళలకి చాలా నష్టదాయకం, చాలా ఇబ్బందులు గురి చేసే పని. ఏదైనా మేడం గారు చెప్పారు, నైట్ షిఫ్ట్లు కూడా చేయొచ్చు మహిళలు అని. మహిళలు నైట్ షిఫ్ట్లు చేయాలి అంటే ఎంతమంది చేయగలుగుతారు? మహిళలు ఇంట్లో వంట పని చేయాలి, అలాగే బయట చిన్నపిల్లలు సాగుకోవాల్సిన అవసరం బాధ్యత తల్లికి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటున్నాం. అందుకని ఈ రోజున నైట్ షిఫ్ట్లు అంటే 10 గంటల పని విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే అందులో ఈ నైట్ షిఫ్ట్లు కూడా ఇది ఒక భాగం. కాబట్టి ఇవన్నిటి మీద మనం వ్యతిరేకించాలి, మనం పోరాడాలి. ఐక్యంగా పోరాడాలంటే
మనమందరం అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలందరం కూడా, శ్రామిక మహిళలందరం కూడా ఐకమత్యంతో ప్రభుత్వం యొక్క తీసుకొచ్చినట్టు లేబర్ కోడ్ల గురించి మనం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం, బాధ్యత అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మరి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు. మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాం. అలాగే ప్రతిరోజు మన ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగల సంబరాలు. 199 రూపాయలకి వైట్ క్యాప్ సిల్క్ సారీ, 500 రూపాయలకి 2 ఆయిషా స్టోన్ వర్క్ సారీస్, 1000 రూపాయలకి 2 సిల్క్ కోటా ప్రింట్ సారీస్, 300 రూపాయలకి 2 పాండీ టిష్యూ సారీస్, 99 రూపాయలకి రెడీమేడ్ బ్లౌజ్, 499 రూపాయలకి 2 రియాన్ స్ట్రైట్ కట్ టాప్స్, 1999 రూపాయల ఫ్యాన్సీ చుడిదార్స్ పై 50% డిస్కౌంట్, 399 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 50% డిస్కౌంట్, 499 రూపాయలకి 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్, 399 రూపాయల బాయ్స్ టీషర్ట్స్ పై 50% డిస్కౌంట్, 999 రూపాయల బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 1199 రూపాయల మెన్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, 799 రూపాయలకే 2 ఫార్మల్ ట్రౌజర్స్, 899 రూపాయలకే 2 క్యాజువల్ షర్ట్స్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 19% డిస్కౌంట్, జెంట్స్ షూస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు, జంగారెడ్డిగూడెం.